నమస్తే, నేను మీ బుక్క మాణిక్య ప్రభు, న్యాయవాది. టైమ్స్ 24x7 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఇప్పుడు మన యొక్క హైదరాబాద్ భాగ్యనగరంలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఏమిటంటే హైడ్రా. ఈ హైడ్రా అనేటటువంటిది కూల్చివేతల పరంగా అమాయక ప్రజలపైన చేస్తున్నటువంటి జులుమని చెప్పవచ్చా? లేదు, హైడ్రా ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు సామాన్య ప్రజలకి వెన్నుదన్నుగా ఉంటూ వారి యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి ధనం కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఇళ్ళకు కానివ్వండి చట్టబద్ధత కల్పిస్తున్నారా? వారికి ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా? లేదు అనంటే హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో రాజకీయంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా ఈ యొక్క విషయాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకుంటుందా అనేది సామాజిక మాధ్యమాలతో పాటుగా సాధారణమైనటువంటి మధ్యతరగతి వ్యక్తులకు కానివ్వండి, ఏ నలుగురు కలిసినా కూడాను మొట్టమొదటిగా చర్చించుకుంటున్నటువంటి అంశము ఇది. అయితే ఈ యొక్క హైడ్రా అనేటటువంటిది అమాయక ప్రజలని గురి చేసి టార్గెట్ చేసి మరీ అమాయక ప్రజలకు సంబంధించినటువంటి గూడును లాక్కుంటుందా? ఒక రకంగా చెప్పాలి అనంటే కాదు అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానివ్వండి, సామాన్యమైనటువంటి మధ్యతరగతి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి సామాన్య ప్రజానాన్ని ఇబ్బంది పెడితే వారికి వచ్చేటటువంటిది ఏ రకమైనటువంటి ప్రతిఫలం? ఏది ఉండదు. అయితే ఇది మామూలుగా ఒక మనిషి ఇంకొక మనిషి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికి ఒకరు సంధించుకునేటటువంటి క్వశ్చన్స్. అయితే ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత ఎవరికి ఇది అమాయక ప్రజలపైన ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే, ఎవరైతే అనధికారికంగా మూసి పరివాహక ప్రాంతం లోపల 60 గజాలు కానీ, 70 గజాలు కానీ, 80 గజాలు కానీ కొనుక్కొని శాశ్వతమైనటువంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని నివాస యోగ్యానికి ఆమోద యోగ్యం కానటువంటి స్థలాలలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళకైతే మాత్రం గడ్డు పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం అనేటటువంటిది ఎఫ్టీఎల్ పరిధిలోను, బఫర్ జోన్ పరిధిలోనూ ఉంది. అంటే మూసీ పరివాహక ప్రాంతము తను ప్రవహిస్తున్నటువంటి ప్రాంతము నుంచి ఒక 50 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ కింద చెప్పబడుతుంది. ఈ బఫర్ జోను అంటే ఒక 50 మీటర్లు అంటే ఇంచుమించు ఒక 150 ఫీట్ల నుంచి 200 ఫీట్ల లోపు దూరంగా ఉండి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో స్థిర నివాసం సంగతి దేవుడెరుగు, కానీ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని మరీ పక్క నుంచి మూసి నీళ్ళు పోతుంటాయి. ఒకప్పుడు మూసి నీళ్ళు అనంటే మంచినీళ్ళు, తాగడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీళ్ళు, వర్షాధారితమైనటువంటి పంటలు పండించుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి నీరు అది. కానీ ఇప్పుడున్నటువంటి మూసి నీరు కాలుష్య కోరల్లో, కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి మూసీ నది. ఈ యొక్క మూసీ నదిలో ప్రవహిస్తున్నటువంటి నీటిలో అసమతుల్యమైనటువంటి నాన్ ఈక్వలెన్స్డ్ పిహెచ్ లెవెల్స్ అన్నీ కూడాను ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నీరు. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడదు. ఎక్కడైనా ఒక దగ్గర మొక్కలు పెంచుకోవడానికో, లేదు ఉప్పల్, ఫిర్జాదిగూడ, ఆ కింద వెళ్తున్నటువంటి గౌరెల్లి, తారామత్పేటు, ఔటర్ రింగ్ రోడ్ కింది ప్రాంతంలో కూడా ఎక్కడైనా ఒక దగ్గర ఆకుకూరలు పండించుకోవడానికో లేదంటే పంట పొలాలు పండించుకోవడానికో ఉపయోగపడుతున్నాయి తప్ప సాధారణ మానవుడు కానీ, జీవాలు కానీ, జంతువులు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ తాగడానికి కూడా ఉపయోగం లేనటువంటి నీళ్ళు అవి. ఆ నీటి పక్కన మరి మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఎలా ఉంటున్నాడు? ఆ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమిటి వాడికి వచ్చేది అంటే ఏమీ లేదు, సింపుల్. వాడి లైవ్లీహుడ్ లోపల వాడు బ్రతకడం కోసము అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దిగువ మధ్యతరగతి వాళ్ళు, సాధారణమైనటువంటి కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజలు, డైలీ వైజ్గా పనిచేసుకునేటటువంటి కింది స్థాయి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి స్థాయిలో లేకపోవడం చేత మధ్యవర్తులు, దళారుల చేతిలోపట ఎంతో కొంత డబ్బు అప్పచెప్పి ఇక్కడ మీరు ఉండొచ్చు, చేయొచ్చు అని చెప్పి ఏది కూడాను ఎవిడెన్స్డ్ బేస్డ్గా కాను, రికార్డు బేస్డ్గా కాను, దానికి సరైనటువంటి పత్రాలు లేకుండా, పేపర్స్ లేకుండా ఏదో జస్ట్ అలా ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉండిపోతున్నాము, ఈ స్థలం ఒక 50 గజాల్లో మేము కబ్జాలో ఉన్నాము అని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సంబంధితమైనటువంటి రాజకీయ నాయకులు, అధికారులను, వాళ్ళను వీళ్ళను పట్టుకొని ఆ ఇంటికో చిన్న కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారే తప్ప అవి పక్కా గృహాలైతే కావు.
వాటిని ఏర్పాటు చేసుకొని చెప్తున్నారు. వాళ్ళు కూడా అడిగితే ఏమ్మా ఎక్కడి నుంచి ఉంటున్నారు మీరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే 30 ఏళ్ళు అయింది సార్, 40 ఏళ్ళు అయింది సార్. ఎందుకున్నారు మీరు? ఏంటంటే బ్రతుకు తెరువు కోసం వచ్చామండి, బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఏదో మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ స్థిర నివాసానికి ఏమన్నా అథెంటికేషన్ ఉందా, దానికి ఏమైనా డాక్యుమెంటేషన్ ఉందా అంటే పాపం వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేవు. ఇలాంటి జనాలు వేల మంది ఉన్నారు. మూసీ సర్వాక ప్రాంతాలే కాకుండా మూసీ సర్వాక ప్రాంతంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి బాహ్య వలయ దారి లోపల ఉండేటటువంటి గ్రామ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉంది. చెరువులు కుంటల్ని కబ్జాలు చేయడము, నీళ్లు వెళ్తున్నటువంటి ప్రాంతాలను బంద్ చేయడము, ఆ ప్రాంతాల లోపల ఎంత దొరికితే అంత లోకల్ అధికారులను లేదంటే రాజకీయ నాయకులు అండదండలు చూసుకునేసేసి 100-200 గజాల కబ్జా చేసుకోవడం, దాని లోపల ఇల్లు కట్టుకోవడం, అనాథరైజ్డ్గా ఉండడం. ఇలాంటి వాళ్ళకి మాత్రము గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది హైడ్రా. ఎందుకంటే వీడి దగ్గర ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఇతరుల దగ్గర నుంచి కొని చేసి పేరు మీద పెట్టుకున్నా కూడా ఆ డాక్యుమెంట్స్ అనేటటువంటి వాటికి వాల్యూ లేకుండా అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళందరి కోసము అమాయక ప్రజలనే కాదు, ఇందులో కూడా మధ్యతరగతి వాడు ఉన్నాడు, ఎగువ మధ్యతరగతి వాడు కూడా అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమిటి అని అంటే గవర్నమెంట్ వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం అని మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడాను వచ్చి మీరు ఆక్యుపై చేసుకొని ఉండండి రా బాబు అని చెప్పి ఎవరు ఎక్కడ చెప్పరు. ఇక్కడ జరిగిందంతా ఏంటంటే మానవ తప్పిదం. జీవన బ్రతుకు పోరాటం లోపల ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మెరుగుపడటము, లేదంటే కింది స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏదో హ్యాబిచువల్గా మనం ఇక్కడ పలానా దగ్గర ఒక చిన్న స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉందామనో అలా వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఎవరు కూడాను ఈ యొక్క మూసీ సర్వాక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఎవడైనా లోకలర్స్ ఉంటే వాళ్ళు ఏమైనా ఆక్యుపై చేసుకొని కట్టుకొని ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళకైతే మరి ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప దీన్ని అడ్డు పెట్టుకొని గవర్నమెంటు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుందని మాత్రము అనుకోవడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఏవైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానివ్వండి, వాళ్ళు ఏమన్నా ఎకరాలు కనుక స్థలాలు కనుక చేసుకున్నట్లయితే ఎస్ డెఫినెట్లీ అఫీషియల్స్ విల్ గో ద ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లేసెస్. ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారో ఆ ప్లేసెస్లోకి వెళ్తారు, ఖచ్చితంగా దాన్ని సర్వేలు చేస్తారు, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ మ్యాప్స్ తీసుకుంటారు, గూగుల్ మ్యాప్స్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంది తప్ప ఒకరిని చూసి చూడనట్టుగా ఇంకోరిని చూసినట్టుగా అయితే మాత్రం ప్రభుత్వం వెళ్ళి అనవసరమైనటువంటి విమర్శలు తీసుకొచ్చుకొని తమ నెత్తి మీద వేస్తుంది అని మాత్రం అనుకోరు. ఎందుకనంటే ఒక పాలక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక 10 ఎకరాలండి హైదరాబాద్ సిటీలో 10 acres ల్యాండ్ అంటే చాలా పెద్ద వాల్యూమ్ అది ల్యాండ్ బ్యాంకు. ఆ ల్యాండ్ బ్యాంక్ లోపల అనాథరైజ్డ్గా మేము ఎంక్రోచ్ అవుతాము, మేము దానికి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తాము, మేము దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ కింద స్థిరాస్తి సంస్థ కింద తీసుకెళ్ళేసి ఇల్లు కట్టేసి అమ్మేసుకొని మేము లాభపడతామనంటే ప్రభుత్వం అయితే చూస్తూ ఉండదు కదా. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటాయి, అఫీషియల్స్ ఉంటారు, రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ పైన కలెక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఖచ్చితంగా పర్సువేట్ చేస్తారు కదా. పర్సువేట్ చేసేసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఒకవేళ కనుక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాల్లోకి ఎంక్రోచ్ అయినట్టయితే ఖచ్చితంగా అఫీషియల్స్ పట్టుకుంటారు. అంతేగాని అందులో రేవంత్ రెడ్డి సర్కారుకు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ధన రూపంలోకి మార్చుకుంటుందని కానీ ఎలా మాట్లాడలేము. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి గాసిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనము అవాస్తవాల కిందనే పరిగణించాలి. కానీ అందులో ఒక పాయింట్ మాత్రం ఉంది, అమాయక ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఎస్, మానవతా దృక్పథం చేత ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అధికారులు కానీ సాధారణమైనటువంటి జీవి కదండి, సామాన్య మానవుడు అండి. అతనికి రాజ్యాంగం గురించి కానీ న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి లొసుకుల గురించి కానీ న్యాయశాస్త్రం విధించేటటువంటి శిక్షలకు కానీ సాధారణ మానవుడికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందని మాత్రం నేను అనుకోవటం లేదు. కాబట్టి అమాయక ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంటారు. అమాయక ప్రజలు అనేటటువంటి వాళ్ళకి పునరావాసం అనేటటువంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎందుకు అనంటే గడిచిన 20-30 సంవత్సరాల నుంచి ఒక పరివాహక ప్రాంతంలో కూడా వాడు యొక్క స్థలానికి అలవాటు పడి ఉంటాడు, అదే స్థలంలో ఉంటాడు. ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే చాలా పెద్ద సమయం అది. ఆ సమయం అక్కడ ఉన్నాడు అని అంటే వాడు అక్కడే ఉంటాడు, ఆ స్థలంతో పాటు వాడికి ఏదో కొన్ని మధురానుభూతులు ఉంటాయి, వాడు అక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో పనిచేసుకుంటూ జీవనోభృతి పెట్టుకొని పొట్ట పోషించుకునేటటువంటి అమాయకమైనటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి దయచేసి వారిని ప్రభుత్వం అనేటటువంటిది ఖచ్చితంగా పట్టించుకోవాలి. అమాయక ప్రజల జోలికి మాత్రం ప్రభుత్వం వెళ్తుందని మాత్రం అనుకోవటం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే కూడా వాళ్ళు కూడాను ప్రభుత్వం వాళ్ళు కల్పిస్తున్నటువంటి పునరావాస భద్రతని ఇమీడియట్గా అడాప్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు స్వీకరించి ప్రభుత్వానికి సహకరించాలి. అయ్యా మాకు తెలుసో తెలియకో మేము ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నాము, మా వల్ల పొరపాటు జరుగుతోంది, మా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది, లేదు
మా వల్ల ఆ యొక్క నది పోతున్నటువంటి సందర్భంలో మా ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆలోచించి భద్రత కల్పిస్తుంది కాబట్టి మేము మీకు పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని చెప్పి ప్రజలు కూడాను వాలంటరీగా సిస్టమ్కి సపోర్ట్ చేయాలి, ప్రభుత్వానికి కూడా అండగా నిలవాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి పునరావాసం ఏమైతే ఇస్తున్నారో వాటిని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే సిటీలో మంచి మంచి హాట్స్పాట్స్ లోపల 2 BHK ఇండ్లు ఇస్తున్నారు, వాటిని అడాప్ట్ చేసుకోండి, తప్పేముందండి అందులోపట. మీ యొక్క ధన మాన ప్రాణానికి రక్షణ ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు మళ్ళీ మీరు గవర్నమెంట్ మీద రివర్స్ పోవడం ఎందుకు? పోకుండా ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి హైడ్రాకు తమ వంతు సహకారం కింద ఇవ్వాలి. హైడ్రా ఏర్పడుతుంది సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆ 10 స్థాయిలో నుంచి వచ్చేటటువంటి పారిశ్రామిక వాడలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసమే హైడ్రా అనేటటువంటిది ఒక సదుద్దేశంతో వస్తుంది. కాబట్టి హైడ్రాకి ఎంతో కొంత మేరకి సాధారణమైనటువంటి పౌరుడి దగ్గర నుంచి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వరకు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది. ఎందుకనంటే మనమంతా కూడాను రాష్ట్ర ప్రగతిని కాంక్షించేటటువంటి ప్రజలం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి టైం 24/7 ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ బుక్కా మాణిక్య ప్రభు, న్యాయవాది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.